సినిమా స్టార్ట్ అవ్వగానే చీకటి అడవిని చూపిస్తారు. అడవిలో ఒక పిల్లవాడు ఒకరి దగ్గరి నుండి పారిపోవడం చూపిస్తారు. ఇక్కడ సీన్ కట్ అవుతుంది. అడవిలో రోడ్డుపై వెళ్తున్న ఎర్రటి బస్సును మనకు చూపిస్తారు. బస్సు కొంచెం ముందుకు వెళ్లగానే ఒక చెట్టు రోడ్డుపై అడ్డంగా ఉంటుంది. బస్సు మరొక దారిలో వెళ్తుంది. ముందర ప్రమాదం ఉందని తెలియకుండా ముందుకు వెళుతుంది. అక్కడ మనకు కొన్ని అస్థిపంజరాలు కూడా కనిపిస్తాయి. ముందుకు వెళ్తున్నప్పుడు చెట్లని ఒకచోట నరికేసి ఉంటారు. అకస్మాత్తుగా చుట్టూ పెద్ద శబ్దాలు వినిపిస్తాయి. బస్సులో కూర్చున్న పిల్లలందరూ భయపడి రోడ్డు వైపుకు చూస్తారు. ఎందుకంటే డ్రైవర్ అకస్మాత్తుగా బస్సును ఆపేస్తాడు. అతను కిందకి దిగి చనిపోయిన జింకను చూస్తాడు. అతను చనిపోయిన జింకను పక్కకు జరిపి బస్సు దగ్గరికి వచ్చినప్పుడు అతను వెంటనే ఆశ్చర్యపోతాడు. ఎవరు బస్సు డ్రైవర్ కు తుపాకీ గురిపెట్టి అతను పిల్లలందరినీ బెదిరించి వారి సీట్లలో కూర్చోమని చెబుతాడు. అకస్మాత్తుగా బస్సులో కూర్చున్న ఒక పిల్లవాడికి ఈ వ్యక్తి గురించి వార్తల్లో చదివినట్టు గుర్తుకొస్తుంది. అతను సీరియల్ కిల్లర్ మరియు కొన్ని రోజుల క్రితం జైలు నుండి తప్పించుకుని ఉంటాడు. అంతేకాదు భయానకమైన విషయం ఏమిటంటే ఈ వ్యక్తి టీనేజర్లను మాత్రమే చంపేవాడు. అతను మానసిక రోగి. తమ ఫోన్లను కూడా కిటికీ నుండి బయటకు పడేయమని చెబుతాడు. డ్రైవర్ను బస్సును నడపమని చెబుతాడు. కానీ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు డ్రైవర్ ఒక డేంజర్ బోర్డును చూడలేకపోతాడు. అది అతను ఖాళీ సైనిక ప్రాంతం వైపు వెళ్తుందని చెప్పే బోర్డు. ఇది సంవత్సరాల క్రితం పరిశోధన జరిగిన ప్రాంతం, కానీ ఇప్పుడు అక్కడ ఎవరూ నివసించడం లేదు. చాలా లైట్లు వెలిగి ఉండే ఒక సొరంగం దగ్గరికి బస్సు వెళుతుంది. కానీ బస్సు అకస్మాత్తుగా సొరంగంలో ఆగుతుంది. బస్సు ఇంజిన్ పాడైపోయిందని డ్రైవర్ చెబుతాడు. సైకో కిల్లర్ డ్రైవర్ మాట నమ్మడు. అందుకే అతను ఒక అమ్మాయికి తుపాకీ గురిపెట్టి డ్రైవర్ ని కిందకి దిగి బస్సును రిపేర్ చేయమంటాడు. ఎవరైనా తేడా చేయడానికి ప్రయత్నిస్తే నేను ఈ అమ్మాయిని చంపేస్తానని అంటాడు. ఇంతలో సొరంగం లైట్లు అకస్మాత్తుగా ఆరిపోతాయి. దీంతో వారంతా ఒక్కసారిగా భయపడిపోతారు. అకస్మాత్తుగా సొరంగంలో భయంకరమైన శబ్దాలు వినపడతాయి. సైకో కిల్లర్ వెళ్లి అక్కడ ఏమి ఉందో చూడమని డ్రైవర్ వైపు సైగ చేస్తాడు. డ్రైవర్ కూడా తన టార్చ్ తీసుకుని ముందుకు వెళ్తాడు. అతను చీకట్లో వెళ్తున్నప్పుడు అతను ఒక నీడను చూస్తాడు. అతను దగ్గరకు వెళ్లి చూసినప్పుడు అతనికి ఒక భయంకరమైన మాన్స్టర్ కనిపిస్తుంది. డ్రైవర్ భయంతో కేకలు వేయడంతో మాన్స్టర్ అతని ఛాతీని పట్టుకుని చంపేస్తుంది. బస్సు లోపల కూర్చున్నవారు ఇదంతా చూస్తూ ఉండిపోతారు. సైకో కిల్లర్ కూడా వెంటనే అమ్మాయితో కలిసి బస్సు లోపలికి వెళ్లిపోతాడు. దీంతో అక్కడున్న వారు కేకలు వేస్తారు. మాన్స్టర్ చూడలేదు కాబట్టి సైకో కిల్లర్ వారిని నిశ్శబ్దంగా ఉండమని చెబుతాడు. బస్సును త్వరగా స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ అక్కడ బస్సుకు కీ ఉండదు. డ్రైవర్ చేతిలో కీ ఉంటుంది. సైకో పిల్లలకు డ్రైవర్ దగ్గర నుండి కీ తీసుకురమ్మని చెబుతాడు. ఒక అమ్మాయి కీ తీసుకోరావటానికి భయంతో డ్రైవర్ దగ్గరకు వెళ్లిన వెంటనే అతన్ని చూసి ఆశ్చర్యపోతుంది. అతను చనిపోయి ఉంటాడు. ఆ అమ్మాయి నమ్మలేకపోతుంది. ఆమె కళ్లలోంచి కన్నీళ్లు కారడం మొదలవుతాయి. కానీ ఇది ఏడ్చే సమయం కాదు. ఆమె జాగ్రత్తగా డ్రైవర్ దగ్గర నుండి కీ తీసుకుని బస్సులోకి వస్తుంది. బస్సులో కూర్చున్నప్పుడు కూడా ఆమె విచిత్రమైన స్థితిలో ఉంటుంది. ఇతర పిల్లలు ఆమెను డ్రైవర్ గురించి అడిగినప్పుడు ఆమె నో అని తల ఊపుతూ వణుకుతుంది. ఇది విని పిల్లలందరూ బాధపడతారు. సైకో కిల్లర్ రెగ్గి అనే అబ్బాయిని బస్సు స్టార్ట్ చేయమని చెబుతాడు. కానీ బస్సు చెడిపోయింది, అది ఎలా స్టార్ట్ అవుతుంది అని అంటాడు. మీరు బస్సును స్టార్ట్ చేయకపోతే నేను మీ అందరినీ చంపేస్తానని బెదిరిస్తాడు. ఆ అబ్బాయికి చాలా కోపం వస్తుంది. భయపడకుండా సైకో కిల్లర్ కు ఎదురు మాట్లాడతాడు. వెంటనే ఒక పిల్లవాడు అతన్ని వెనుక నుండి నెట్టివేస్తాడు. కింద పడిపోతాడు. వెంటనే రెగ్గి అతని చేతిలో నుండి తుపాకీని తీసుకుంటాడు. అతనిపై గురి పెడతాడు. ఇది చూసి సైకో కిల్లర్ నవ్వుతాడు. నువ్వు నన్ను చంపాలంటే చాలా ధైర్యం కావాలి అని అంటాడు. ఇంతలో బస్సుపై కప్పు నుండి శబ్దాలు వినిపిస్తాయి. ఆ సైకో కిల్లర్ ఆ అబ్బాయి దగ్గరి నుండి తుపాకీని తీసుకుంటాడు. వెంటనే బస్సు పైకప్పు నుండి వచ్చే శబ్దాలు పెరిగిపోతాయి. పిల్లలందరూ భయపడిపోతారు. కోపంతో సైకో కిల్లర్ బస్సు నుండి కిందికి దిగి నువ్వు ఎవరైనా సరే నన్ను ఎదుర్కోమని అంటాడు. ఇంతలో అతను అరవడం ఆగిపోతుంది. వెంటనే మాస్టర్ అతనిపై దాడి చేస్తుంది. అతని మొండెం నుండి తలను వేరు చేస్తుంది. పిల్లలందరూ బస్సులో భయపడి నిశ్శబ్దంగా ఉండిపోతారు. ఎందుకంటే మాన్స్టర్ చేతిలో సైకో కిల్లర్ తలను చూస్తారు. ఇప్పుడు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి బస్సులో ఉండాలని నిర్ణయించుకుంటారు. కానీ బయటి నుండి వింత శబ్దాలు వినబడతాయి. బస్సు తలుపు పగిలిపోతున్న శబ్దాలు కూడా వినబడతాయి. ఇంతలో బస్సు సీట్లలో నుంచి మాన్స్టర్ పెద్ద చేతులను చూస్తారు. మాన్స్టర్ బస్సులోకి వచ్చేసి ఉంటాడు. దాని నుండి తప్పించుకోవడానికి వాళ్లు తలుపుల దగ్గరికి పరిగెత్తుతారు.
కానీ తలుపులు తెరుచుకోవు. ఒక అబ్బాయి చేతిలో టార్చి ఉంటుంది. పొరపాటున మాన్స్టర్ వైపుకు లైట్ పడినప్పుడు మాన్స్టర్ భయపడుతుందని ఆ అబ్బాయి గమనిస్తాడు. వెంటనే ఆ అబ్బాయి మాన్స్టార్ వైపుకు లైట్ ను ఉంచి పెడతాడు. ఇంతలో బస్సు తలుపులు కూడా తెరుచుకుంటాయి. వారు బస్సు నుండి దిగిపోతారు. లైటును మాన్స్టర్ వైపుకు ఉంచి పరిగెత్తుతారు. ఒక బంకర్ దగ్గరికి చేరుకుంటారు. ఆ బంకర్ లో ఒక గది కూడా ఉంటుంది. మొత్తం స్థలానికి సంబంధించిన మ్యాప్ ను కూడా చూస్తారు. ఈ స్థలం మిలిటరీకి సంబంధించినదని తెలుసుకుంటారు. ఇది మిలిటరీ స్థావరం అయితే ఇక్కడ లైట్ మరియు కంట్రోల్ ప్యానెల్ ఉంటాయని అనుకుంటారు. ఆ మాన్స్టర్ ని దూరంగా ఉంచాలి అనుకుంటే ఏదో ఒక విధంగా వారు ఆ కంట్రోల్ ప్యానెల్ ను ఆన్ చేయాలని అనుకుంటారు. ఎందుకంటే లైట్లు వెలిగిస్తే ఆ మాన్స్టర్ వారి నుండి దూరంగా వెళ్లిపోతుంది కాబట్టి వారు ఎలాగోలాగా తప్పించుకోవచ్చు. వారు కంట్రోల్ ప్యానెల్ ను వెతకటానికి దానిని ఆన్ చేయాలని నిర్ణయించుకుంటారు. మ్యాప్ ను ఉంచుకుని వారు ఒక ప్రణాళిక తయారు చేసి ఆ కంట్రోల్ ప్యానెల్ ఎక్కడ ఉండవచ్చో ఆలోచిస్తారు. నోలన్ మరియు ఇంకో అమ్మాయి పవర్ పాయింట్ ను వెతకడానికి వెళ్తారు. ఈ ముగ్గురు ఇక్కడ కూర్చొని ఉన్నప్పుడు ఇద్దరు అబ్బాయిలతో ఒక అమ్మాయి నేను వాష్రూమ్ వెళ్ళాలి అని అంటుంది. ఆ అమ్మాయి భయపడుతున్నందుకు ఒంటరిగా వెళ్లలేదు కాబట్టి రెగ్గీ ఆమెతో వెళ్తాడు. రెగ్గీ ఆ అమ్మాయితో మాట్లాడుతూ ఉంటాడు. కాని ఆ అమ్మాయి సమాధానం ఇవ్వదు. రెగ్గీ వెంటనే అక్కడికి వెళ్లి చూస్తాడు. కాని అక్కడ ఆ అమ్మాయి ఉండదు. అతను ఆశ్చర్యపోతాడు. ఆ అమ్మాయి వెతకడానికి వెళ్తాడు. అతని మరొక స్నేహితుడు కూడా క్వీనీ తప్పిపోయినట్లు తెలుసుకున్నాడు. ఇద్దరూ ఈ మొత్తం ప్రాంతంలో అమ్మాయి కోసం వెతుకుతూ ఉంటారు. చివరకు వారు అమ్మాయి ఉన్న ప్రదేశానికి చేరుకున్నారు. కాని ఆ సమయంలో ఆ అమ్మాయిపై ఆ మాన్స్టర్ కూర్చుని ఉంది. భయంకరమైన మాన్స్టర్ అమ్మాయి మెడపై కొరకటానికి మరియు ఆమెను తినటానికి వెళ్తుంది. ఆ అమ్మాయి పరిస్థితి అపస్మారక స్థితిలో ఉంటుంది. అప్పుడు రెగ్గీ ఆ మాన్స్టర్ కి అగ్నిని చూపించి దాని దృష్టిని మరల్చేస్తాడు. అతని మరొక స్నేహితుడు ఆ అమ్మాయిని దాని నుండి బయటకు తీస్తాడు. ఇద్దరు అక్కడి నుండి పారిపోతారు. రెగ్గీ వారి వెనుకాల ఉండడు. మాన్స్టర్ కి నిప్పు చూపించేటప్పుడు నిప్పు కింద నీళ్లలో పడి ఆరిపోయి ఉంటుంది. ఇప్పుడు మాన్స్టర్ ఆ అబ్బాయిపై దాడి చేయబోతాడు. మాన్స్టర్ నోటి నుండి రక్తం బయటకు వచ్చి రెగ్గీ ముఖం మీద పడుతుంది. క్వీనీ మరియు ఆమె స్నేహితుడు చివరకు రెగ్గీని చూస్తూ ఉండిపోతారు. ఏమీ చేయలేకపోతారు. రెగ్గీని తినే ముందు అకస్మాత్తుగా లైట్లు వెలుగుతాయి. మాన్స్టర్ ఇక్కడి నుండి భయపడి రెగ్గీని విడిచిపెట్టి పారిపోతుంది. తమ స్నేహితులు చివరకు జనరేటర్ను కనుగొన్నారని అర్థం చేసుకుంటారు. నోలన్ మరియు అతని స్నేహితురాలు ఈ జనరేటర్ను కనుగొని దాన్ని ఆన్ చేశారు. వారు సమీపంలో ఒక గదిని చూస్తారు. అందులో ఒక డెడ్ బాడీ పడి ఉంది. చాలా ఫోటోలు, పుస్తకాలు కూడా ఉన్నాయి. మాన్స్టర్ గురించి పరిశోధన చేసినట్టు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఇవన్నీ చదవడం వారి ఉద్దేశ్యం కాదు. వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి బయటకు వెళ్లిపోవడమే వారి ఉద్దేశం. అందుకే వారు తిరిగి వెళ్లిపోతారు. వారు దూరం నుండి ఒక వింత నీడను చూస్తారు. ఇద్దరికీ భయం పట్టడంతో ఊపిరి ఆగిపోతుంది. ఎందుకంటే అది మాన్స్టర్ కావచ్చు, కానీ అది మాన్స్టర్ కాదు. వారి ముగ్గురు స్నేహితులు వారిని చూసి సంతోషంగా వారి వద్దకు వెళ్తారు. ఈ ఆనందం ఒక్క క్షణం మాత్రమే ఉంది. ఎందుకంటే మరుసటి క్షణం వారు క్వీనీ మెడపై గాయాన్ని చూస్తారు. ఇప్పుడు క్వీనీకి వ్యాధి సోకి మాన్స్టారుగా మారవచ్చు అని. వారిలో ఒకరు మనం క్వీనీని మనతో ఉంచుకోకూడదని చెబుతారు. కానీ వాళ్లు అలా చేయరు. క్వీనీని తమతో ఉంచుకుంటారు. క్వీనీతో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటారు. వాళ్లు తిరిగి అదే గదికి వెడతారు. అక్కడ వారికి ఆ మాన్స్టర్ గురించి ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని. అక్కడ వారు ఒక నోట్బుక్ తీసుకుని చదవడం ప్రారంభిస్తారు. అది ఒక అబ్బాయి కథ. తన సోదరితో కలిసి కొత్త ప్రదేశాలను అన్వేషించడానికి ఇష్టపడేవారు. మరియు ఒక రోజు వారు అన్వేషిస్తూ ఈ మిలిటరీ స్థావరానికి వచ్చారు. ఈ కథ రాసిన కుర్రాడు అతను మ్యాప్ను చూస్తూనే ఉన్నాడు. అయితే అతని సోదరి ముందుకు వెళుతూనే ఉంది. అకస్మాత్తుగా అతను ఉలిక్కిపడ్డాడు. అతను సొరంగంలో ఏదో వింతను చూస్తాడు. సొరంగం నుండి అరుపులు వినిపించాయి. అతను చాలా భయపడిపోయాడు. అతని సోదరిని రక్షించకుండా అడవి వైపుకు పరిగెత్తాడు. అతని ప్రాణాలు కాపాడుకున్నాడు. సినిమా ప్రారంభంలో మనకు చూపించిన సీన్ ఇదే. ఈసారి చిన్నపిల్లవాడిగా ఇక్కడ నుండి వెళ్లిపోతాడు. కాని ఇప్పుడు ఈ సంఘటన అతని మనస్సులో ఉండిపోయింది. ఈ విషయం అతని హృదయంలో నిలిచిపోయింది. అతను తన సోదరిని చంపినందుకు మాన్స్టర్ను చంపాలని నిర్ణయించుకుంటాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అక్కడికి వచ్చి మాన్స్టర్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాడు. ఆ మాన్స్టర్ ను చంపడం కోసం అతను ఒక మిషన్ కూడా తయారు చేస్తాడు. కానీ అతను మాన్స్టర్ ను చంపేలోగా అతన్ని అక్కడ చూసి మాన్స్టర్ అతని చంపేస్తుంది. ఇప్పుడు ఈ పిల్లలందరూ ఆ పుస్తకాన్ని చదువుతారు.
ఆ పుస్తకంలో మాన్స్టర్ ఎవరి రక్తాన్ని అయితే రుచి చూసిందో వారిని ఖచ్చితంగా చంపుతుందని రాశాడు. అయితే ఇప్పుడు పిల్లలందరూ కలిసి ఒక నిర్ణయానికి వస్తారు. ఎలాగైనా సరే ఆ మిషన్ ని రెడీ చేసి మాన్స్టర్ ని చంపాలని నిర్ణయించుకుంటారు. కొంత సమయం లోపల మిషన్ ని ఎలాగోలాగా పూర్తిగా రెడీ చేస్తారు. కానీ ఇప్పుడు వారి ముందరన్న టాస్క్ ఆ మాన్స్టర్ ని మిషన్ ముందుకు తీసుకురావడమే. అందుకోసమని వాళ్లు గాయం చేసిన అమ్మాయి బట్టలను ఒక ఖాళీ ప్లేస్ లో పెడతారు. అప్పుడు ఆ మాన్స్టర్ రక్తాన్ని వాసన పెట్టి అక్కడికి వస్తుంది. ఆ అమ్మాయిని ఆ మిషన్ దగ్గర ఉంచుతారు. ఆ మాన్స్టర్ అక్కడికి రాగానే మిషన్ ఆన్ చేసి మాన్స్టర్ ని చంపాలనుకుంటారు. కానీ ఆ మిషన్ స్విచ్ లాక్ అయిపోతుంది. ఈలోగా ఇంకో అమ్మాయి అక్కడికి కాపాడేందుకు వస్తుంది. మాన్స్టర్ వారిపై దాడి చేసేలోగా వెంటనే స్విచ్ ఆన్ చేస్తారు. లైట్లన్నీ మాన్స్టార్ పై పడడంతో మాన్స్టర్ భయపడిపోతుంది. అప్పుడు ఇద్దరమ్మాయిలు ఇక్కడి నుండి తప్పించుకుంటారు. కానీ మాన్స్టర్ కు ఏమీ అవ్వదు. ఆ ఇద్దరమ్మాయిలు ఆ స్వరంగం బయటికి వెళ్లిపోతారు. ఇద్దరమ్మాయిలు సొరంగం బయటికి వెళ్లి వారి స్నేహితుల కోసం వెనక్కి తిరిగి చూస్తారు. ఈలోగా ఆ మాన్స్టర్ వారి వెనకాల ఉంటుంది. కానీ అది బయటికి రాలేదు, ఎందుకంటే బయట వెలుతురు ఉంటుంది. ఈలోగా మాన్స్టర్ వెనకాల నుండి ముగ్గురు అబ్బాయిలు అగ్గి పట్టుకుని పరిగెత్తుకుని వస్తారు. మాన్స్టర్ కు నిప్పు పెట్టి బయటకు వెళ్లిపోతారు. మాన్స్టర్ అక్కడే కాలి బూడిదే చనిపోతుంది. ఇప్పుడు అందరూ ఒకరినొకరు ఆనందంగా కలుసుకుంటారు. బస్సు డ్రైవర్ ని కూడా తలుచుకుంటారు. ఇత్తడితో ఈ సినిమా కథ ముగుస్తుంది.